చాలా మాటలు ప్రిపేర్ అంటే పాయింట్ క్లాస్కి వచ్చా. ఇంతకుముందు చెన్నైలో జరిగినప్పుడు అసలే మన స్టేజ్ కాదు, ఫ్లిప్ అయిపోయింది. ఇవాళ మనం చెప్పాలనుకున్నా 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటా పర్లేగా. కాస్త సపోర్ట్ చేయండి. పెద్దలు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ. టెన్షన్ ప్రకాష్ రాజ్ గారు, ధనుష్ అన్న, వీళ్ళందరూ కూడా మాట్లాడితే లైక్ టెన్షన్, సురేష్ బాబు గారు, సునీల్ సార్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం. వర్షం ఉన్న కూడా ఎంత దూరం వచ్చారు. పాత్రికేయ మిత్రులకి, సురేష్ బాబు గారికి, సునీల్ గారికి, టీమ్ మెంబర్స్ అందరికీ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత స్టేజ్ దొరికింది కాబట్టి ఫస్ట్ ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నా. భైరవ్ కోన్ అంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. చాలా అత్యవసరమైన సిచ్యువేషన్లో మీరందరూ కలిసి వచ్చి కాపాడారు. ఆ సినిమాకి మాకుండే పరిస్థితులకి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ ఫంక్షన్ కూడా చేసుకోలేకపోయాం. కానీ మీరు చూపించిన సపోర్ట్కి, లవ్కి థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏవి చూసి నేనే ఒక సెకండ్ లైట్ ఎమోషనల్ అయిపోయాను. వామో నేను సినిమాలు చేశానా, ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నానా. మీడియా సాంగ్ నా కెరియర్లో నాకు మామూలుగా బిజినెస్ స్టడీస్లో కేస్ స్టడీ అని ఒకటి ఉంటుందండి. నేను ఎప్పుడు ఎదుటి వాళ్ళ కెరియర్ కేస్ స్టడీలు చేస్తుంటా. నా కేస్ స్టడీ తీసుకుని చూస్తే లాజిక్ ఏమీ ఉండదు. టెక్నిక్లీ ఏమేమైతే ప్రస్థానంతో ఒక క్యారెక్టర్ మొదలుపెట్టి ఇవాళ ధనుషులతో D50 చేసేదాకా గుడ్. యాక్చువల్లీ ఇంపార్టెంట్ మ్యాటర్, నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉందండి, షాయి శెట్టి గారిది, పూరి గారు రాసింది. తెలుగు ఆడియన్స్లో కూడా మ్యాటర్ ఏంటంటే హీరో హిట్ ఇస్తే అనుకుంటారు, ఫ్లాప్ ఇస్తే వెనక ఎవడు ఉండడు అని. నాకు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మీరు ప్రతిసారి పూజ చేసుకుంటారు. 14 ఏళ్ళ సినిమా చరిత్రలో ఏ ఒక్క రోజు ఆడిన లేదా సమయం లేదు, మీరు లవ్ చూపిస్తూనే ఉంటారు. ముందు చాలాసార్లు చెప్పాను, నేను ఒక సినిమా హీరో వారికి కలగనప్పుడు, సినిమా హీరో వారికి కలగనప్పుడు ఈ సినిమాలో ఇందాక స్టేజ్లో చెప్పినట్టు స్టేజ్ మాస్ టీం మొత్తం నేషనల్ అవార్డు విన్నర్లేనండి. సో నేను అక్కడికి వెళ్ళేసరికి నాకు ఏంటి మనం ఏంటి ఇక్కడ దొరికేదో సరే. నేనేమనుకున్నా, ధనుష్ అన్న డైరెక్ట్ చేస్తూ తన 50వ సినిమాలో తన కోసం తను రాసుకున్న క్యారెక్టర్ నన్ను చేయమన్నాడు. మనకి అదే అవార్డు రాసామి. సో మేమందరూ నరేష్ని కూర్చున్నాం. నరేష్ని కూర్చోగానే కథం తిన్నాక నేనే ఒక సెకండ్ షాక్, ఏం మనిషినా ఇలా ఒక క్యారెక్టర్ ఎత్తు ఇంకొకరికి ఇచ్చేస్తున్నారు ఏంటని. చాలా గర్వంగా చెప్తున్నా, మీరందరూ చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సినిమా వచ్చాక. ఒక తెలుగు హీరో ఇలాంటి పాత్ర తమిళ చేయగలిగితే చేయించారు. థ్యాంక్ యూ అన్న ఫర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ సో షూట్ నేను కలిసినప్పుడు అన్నాడు, ఇది చాలా టఫ్గా ఉంటుంది, చూసుకోండి సందీప్, చాలా టఫ్గా ఉంటుంది అంటున్నా. అన్న పర్లేదన్న, యాక్టింగేగా చేసేద్దాం అనుకుని వెళ్ళాను. క్యాప్టెన్ మీద ఫినిష్ అయిన 6వ రోజు మేము రాయన్ షూటింగ్కి వెళ్తున్నాం. నేను ఆయన కలిసి ఒకేసారి షిఫ్ట్. ఫస్ట్ డే మార్నింగ్ షాట్ ఆయన వచ్చారు, నా లుక్ అది సెట్ చేశారు. మొత్తం నేను వేరే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాను. నా జుట్టు హెయిర్ స్టైల్ కూడా ఆయనే సెట్ చేశారు. ఎక్స్ట్రీమ్లో అమ్మ అనుకుని ఫీల్ అయిపోయాను. లోపల సెట్కి వెళ్ళా, చెల్లరాఘవన్ గారు కూర్చున్నారు. అక్కడ ధనుష్ మొత్తం అడాగి సెట్ అంతా రెడీ చేస్తున్నారు. సందీప్ రండి అన్నారు. ఒక 54 సెకండ్లకి సింగిల్ టేక్ ఒకటి యాక్టింగ్ చేస్తారు. చేసి చూసుకున్నారా అన్నారు. చూశాను అన్న అన్నారు. ఇంకోసారి చూసుకోండి అది ఫుల్గా చేశారు. యాజ్ ఇట్ ఈస్గా చేసేది మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు. నాన్న అన్నాను. లక్కీగా మా ఇంట్లో ఎక్కడో ఉంటే ఓకే ఒకసారి చూపించండి, నేను చేసినంత చూసుకుని, బాడీ లాంగ్వేజ్ అంతా చూసుకుని ఓకే స్టార్ట్ చేస్తే ఫస్ట్ 11 సెకండ్లు బయట నుంచి లోపలికి వెళ్ళిపోవడమే. ఏది ముత్తన అని వస్తా అంతే. 16 టేక్లు వెళ్ళింది. ఓకేనా, ఫినిష్ చేసి లోపలికి వెళ్తే ఈ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత నాకు 35 టేక్లు. నేను కన్ఫ్యూషన్లో ఉన్నా, ఆయన కన్ఫ్యూషన్లో చూస్తున్నారు. కృష్ణవంశీ గారి తర్వాత ఆయన టేక్లు ఇచ్చిన నా జీవితంలో ఇదే. ఓకేనా, నేను ఓకే ఈరోజు స్పెషల్గా జరగబోతుంది నాకు అర్థమైంది. లెఫ్ట్ చూస్తే ఎదురుగా సెల్వరాఘవన్ గారు ఉన్నారు. లక్కీగా వైట్ షార్ట్ నుంచి తీసి క్లోజ్గా వచ్చింది. సెల్వరాఘవన్ గారికి 25 టేక్లు వెళ్ళింది. ఓ మనం ఒక్కనే కాదనమాట. ఎస్ఎస్ సూర్య గారు వచ్చారు, ఆయనకు 30 టేక్లు వెళ్ళింది. ఓకేనా, సో ఒక పాయింట్ తర్వాత ఎస్ఎస్ సూర్య గారు నేను ఒకేసారి చెప్తొచ్చామంటే దగ్గరలో హాయ్ హలో సార్ అంటారు. అంటే మా 3 ప్రిపేర్డ్ సార్ అంటాం, వచ్చి పక్కన కూర్చుంటాం. సో నాలాంటి ఒక యాక్టర్కి ఇలాంటి సమయాన్న
మొదలుపెట్టిన రోజు కూడా నాకు ఏది కరెక్ట్ ఏది తప్పో చెప్పడానికి ఎవరు లేరు, అనుకున్న ఏదో చేశాను. దానిపై చాలా తప్పులు చేశా, తప్పుల నుంచి నేర్చుకుని వెనక్కి రావాల్సినప్పుడు మీరు నాకు తోడున్నారు. ఇలాంటి ఒక సమయంలో ధనుష్ లాంటి ఒక నటుడు తను డైరెక్ట్ చేస్తున్నానంటే ఒక యాక్టర్ని తీసుకెళ్ళి తన పక్కనే కూర్చోబెట్టుకుని కొంచెం తెలుగున్నోడు కన్నా సరే అదొక ఎక్స్ట్రాడినరీ క్రాష్ కోర్స్. జీవితంలో ఇలాంటి అవకాశం రాదు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళినా కూడా ఇలా ఇంకొక యాక్టింగ్ కోర్స్కి అవకాశం రాదు. అలా నాకు డబ్బులు ఇచ్చి అక్కడ దాకా తీసుకెళ్ళి నాకు ఈ సినిమా ఇచ్చి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, లవ్ యూ. మా కోస్టార్స్ జాన్ కిషోర్, కాళీ, మేము రోజు సెట్కి వెళ్ళగానే స్కూల్ పిల్లల్లాగా మేకప్ వేసుకుని ఆయిల్ అన్నీ వేసుకుని ఓకే ఎన్ని గంటలకు పిలుస్తారు ఏం చేస్తాం. వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ టైమ్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్. ఒక స్కూల్ క్యాంప్లా ఉండేది మాకు. ప్రకాష్ రాజ్ గారు నాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు బిలీవ్ ఇన్ మీ అండ్ థింక్ దట్ ఐ విల్ మేక్ ఇట్ అన్ యాక్టర్ ప్రకాష్ రాజ్ సార్. లవ్ యూ సార్. అది ఆయన తీసుకున్నారు, చాలా హ్యాపీ. ఒకసారి నుండి ఎవరి పేరున్నా మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. సన్ పిక్చర్స్. నాకు కళానిధి కుమార్ గారు అంటే చాలా ఇష్టం అండి. లాస్ట్ చెప్పుకుందాం. నేను 3 పేరు మర్చిపోలేదు. ఆల్రెడీ చెన్నైలో ఈవెంట్ జరిగిందప్ప. ఓకే ఒక సెకండ్. చెన్నైలో ఈవెంట్ జరిగింది. ఆడియో లాంచ్కి వెళ్ళా. మామూలు ప్రిపేర్ అవ్వకుండా వెళ్తా కదా, గ్రౌండ్ మంది కాదనేసరికి సగం పేరు ట్రిప్ అయిపోయింది. సో ఇక్కడ ఎవరిది పేరు మర్చిపోకూడదు ట్రై చేసినా ఫినిష్ చేస్తా. ఓంజీ అండ్ ఎంటైర్ టెక్నికల్ టీమ్, థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి ఫర్ వర్కింగ్. మళ్ళీ మా పీ ట్రైన్స్ మాస్టర్, మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కావ్య, కపిలన్ అండ్ ఫర్ ఎంటైర్ టీమ్. అండ్ అఫ్ కోర్స్ మా ఏషియన్ సునీల్ సార్, లవ్ యూ సార్. నాకు సెంటిమెంటల్గా ఆయన బాగా క్లోజ్, ఎప్పుడు లక్కీ. లవ్ యూ సార్. అండ్ అంతే అనుకుంటా, అంత కవర్ చేస్తాగా. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ సన్ పిక్చర్స్ టీమ్ అండ్ ఏషియన్ ఫిల్మ్స్. అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. అద్భుతమైన సినిమా తీశారండి. నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇన్నాళ్ళు యాక్టర్ ధనుష్ గారు ఇన్ని నేషనల్ అవార్డులు గెలిచారు. ఈ సినిమాతో డైరెక్టర్ ధనుష్ గారు కూడా నేషనల్ అవార్డు గెలవాలని 100% I am proud to say that I am a part and such an integral part of Dhanush's 50th film which he has directed. ఈ డ్రాయింగ్ పోస్టర్ ఎప్పుడు నా ఆఫీస్లో ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది. వాళ్ళు అడుగుతుంది వినిపించలేదు అనుకుంటే డైలాగ్ అని అరుస్తున్నారు మా వాళ్ళు. కరెక్ట్గా కనెక్ట్ అయ్యే డైలాగ్ చెప్తా. నా సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగు, నాకు బాగా నచ్చిన డైలాగు, పచ్చిగా ఆయన దగ్గర నుంచి నేను కాపీ కొట్టిన డైలాగ్ ఇది. ఓకేనా? నాలాంటి అబ్బాయిలు చూడగానే నచ్చల బంగారం. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. అడగగానే చెప్పేశారు అనమాట, చక్కటి డైలాగ్ చూసి